బ్రతకడానికి ఆ కాలాలలో దేవుడు ఋతువులను ఏర్పరిచి దేని క్రమంలో అది చక్కగా మన కోసం మనకు సమకూర్చి ప్రకృతిలో ఉంచాడు. మీరు పనిచేయండి. అందుకని ప్రకృతి దైవ లక్షణాన్ని చూపిస్తానంటున్నాడు. ప్రకృతిని చూస్తేనట దైవ లక్షణాలు కనపడతాయట. తండ్రి అయిన దేవుని లక్షణాలు క్రీస్తులో కనపడ్డాయి. ఆ క్రీస్తు లక్షణాలు దైవ లక్షణాలు ఎక్కడ కనపడుతున్నాయట? ప్రకృతి ప్రతి దానిని కూడా, నువ్వు తింటున్న ఆహారాన్ని కానివ్వండి, లేదా నువ్వు అనుభవిస్తున్న ప్రతి దానిని కూడా తినటం ద్వారా కాదు, లేదా ఆనందించడం ద్వారా కాదు, లేదా అనుభవించడం ద్వారా కాదు, ఆలోచించు అంటున్నాడు దేవుడు. ఆలోచిస్తే అవి క్రీస్తుని ధరించుకున్నాయో, దైవ లక్షణాన్ని వాటిని చూపిస్తున్నాయో లేదో నీకు అర్థం అవుతుంది. ఆయన ఎక్కడ ఆలోచిస్తున్నారు చెప్పండి? క్రైస్తవుడికి ఎక్కడ ఆలోచిస్తున్నారు చెప్పండి? ఆలోచిస్తున్నారా? క్రైస్తవులు ఆలోచించడం లేదండి. పేరుకే క్రైస్తవులు.